చింతామోహన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు. జర్నలిస్టులపై కేసులు పెట్టి ఆంక్షలు విధించారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తేయాలి. ద్రావిడ వర్సిటీ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. కుప్పంలో గంజాయి, అక్రమ బియ్యం వ్యాపారాలు అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణను వెంటనే ఆపాలని పలు సమస్యలపై చింతామోహన్ మాట్లాడారు. ఈరోజు కుప్పం ప్రాంతానికి రావడం జరిగింది. ఈ మధ్య నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను. అందులో భాగంగా ఈరోజు కుప్పానికి రావడం జరిగింది. మొట్టమొదటిది స్థానిక సమస్యలు, కుప్పంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు. రెండవది వర్గీకరణ, మూడవది అభివృద్ధి, నాలుగవది రాజకీయాలు. స్థానిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు. కుప్పంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు. ఆంక్షలు బాగా కనిపిస్తున్నాయి. చైనాలో ఉంది ఇటువంటి ఆంక్షలు, రష్యాలో ఉన్నాయి ఇటువంటి ఆంక్షలు. ఇటువంటి ఆంక్షలు మరి డెమోక్రట్ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యవాది, నాకు బాగా తెలిసి 50 సంవత్సరాలుగా. ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు. జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు. జర్నలిస్టుల పైన ఆంక్షలు ఉన్నట్టుగా, బెదిరింపులు ఉన్నట్టుగా నేను విన్నాను. దీన్ని నేను ఖండిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ విధంగా. ఎందుకు వచ్చింది? నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా కుప్పం నుంచి తెలియజేస్తున్నాను. పోలీసుల ద్వారా ఈ ఆంక్షలు, కేసులు ఇవన్నీ వెంటనే 24 గంటల్లోనే ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రస్తావించేదాని కొరగా ఈరోజు కుప్పం ప్రాంతానికి రావడం జరిగింది. ఈ మధ్య నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను.